బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాను అన్న ప్రకటన తర్వాత కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక మంత్రులైతే అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది నేతలు రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. అసలు మంత్రి పదవి కేటాయించడానికి కేవలం ముఖ్యమంత్రి నిర్ణయమే ఎలా ఫైనల్ అవుతుంది అని అసంతృప్తులు అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రిగా డాక్టర్ రంజిత్ రెడ్డి పదవి ఇస్తాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఈ ప్రకటన తర్వాత పార్టీలో లోపల అసంతృప్తి ఒక్కసారిగా బయటకత్తమైంది. డాక్టర్ రంజిత్ రెడ్డిని మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రకటించడంపై రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ఇది కేబినెట్ లో చర్చించకుండా పార్టీ సంప్రదాయాలను పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయం అని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే మంత్రివర్గంలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టి పదవిలో లేని వ్యక్తికి మంత్రి పదవి ప్రకటించడం సరైంది కాదు అనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకటన వలన మంత్రుల మధ్య ఐక్యత దెబ్బతింటుంది అని, పార్టీ లోపల అసమ్మతి మరింత పెరిగిపోతుంది అని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డాక్టర్ రంజిత్ రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రి పదవి ఖరారైతే రాజీనామాల వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించే అంశము అని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా కూడా తెలుస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి ప్రకటనపై వివరణ ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పిలిచినట్టుగా కూడా పలు వార్తలైతే వస్తున్నాయి. ఈ అంశంపై హైకమాండ్ స్పష్టత ఇవ్వకపోతే పార్టీ లోపల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి మంత్రి అధికారికంగా రాజీనామా సమర్పించకపోయినా డాక్టర్ రంజిత్ రెడ్డి మున్సిపల్ మంత్రి ప్రకటనపై పార్టీ లోపల గట్టి వ్యతిరేకత ఉందన్నది మాత్రం స్పష్టమవుతుంది. ఇక హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతోనే ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉంది అని కాంగ్రెస్ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుంది? రంజిత్ రెడ్డికి మరి మంత్రి పదవి ఇస్తారా? మరి మంత్రులు దానికి సహకరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం.